నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 21 నుండి అసెంబ్లీ సమావేశాలు 2 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం. సీఎం చంద్రబాబును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఘన స్వాగతం పలికిన రాజధాని రైతులు. మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కు విశేష స్పందన. ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తున్న యువనేత. ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు. జూలై 12న పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయం. పోలవరం జాప్యంకు జగన్ నిర్ణయాలే కారణం విమర్శించిన ఎమ్మెల్సీ అనురాధ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై ఎమ్మెల్యే గల్లా మాధవి హర్షం వ్యక్తం. ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 21 నుండి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2 రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సభ్యుల ప్రమాణ స్వీకారంతో పాటు స్పీకర్ను ఎన్నుకోనున్నారు. స్పీకర్గా అయ్యన్న పాత్రుడిని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. 2వ బ్లాక్లో పవన్ కళ్యాణ్ కేటాయించిన ఛాంబర్ను పరిశీలించేందుకు ఆయన సచివాలయానికి వచ్చారు. సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి రాజధాని రైతులు పవన్కు దారి పొడవునా పూలతో ఘన స్వాగతం పలికారు. రైతులకు అభిమానులకు అభివాదం చేస్తూ డిప్యూటీ సీఎం ముందుకు సాగారు. అంతకుముందు విజయవాడలోని ఇరిగేషన్ శాఖ గెస్ట్ హౌస్ను పరిశీలించారు. డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంగా ఈ గెస్ట్ హౌస్ను తీర్చిదిద్దుతున్నారు. పై అంతస్తులో నివాసం, కింద కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. श्रीमान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है। गार्ड बगान सेंट्री कर रहे गार्ड ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీల ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 25న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ దాఖలకు జూలై 2 వరకు గడువు కాగా నామినేషన్ ఉపసంహరణకు జూలై 5 వరకు గడువు విధించింది. జూలై 12న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. ఇటీవల సి రామచంద్రయ్య, ఇక్బాల్పై మండలి చైర్మన్ అనర్హత వేటు వేయడంతో ఈ 2 స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. మీ వెంట నేనున్నానంటూ బాధితులకు మంత్రి నారా లోకేష్ భరోసా కల్పిస్తున్నారు. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు మంగళగిరి నియోజకవర్గ ప్రజలు క్యూ కడుతున్నారు. ప్రతి ఒక్కరి సమస్యలను సావధానంగా వింటూ వాటి పరిష్కారంకు తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశాలు జారీ చేస్తున్నారు. పోలవరంను పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసింది చంద్రబాబు అని టీడీపీ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ పునరుద్ఘాటించారు.
5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా అధోగతి పాలైందని అనురాధ ధ్వజమెత్తారు. సకాలంలో పోలవరం పూర్తయి ఉంటే 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఒరిస్సా, ఛత్తీస్గఢ్లకు నీరిచ్చే అవకాశం ఉండేదని తెలిపారు. 72% పూర్తి చేసిన ప్రాజెక్టుని కేవలం ఇంకొక 28% పూర్తి చేస్తే ఎన్ని ప్రయోజనాలు కలిగేవో ఆ అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి తెలీదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈ పోలవరం గనక పూర్తి అయితే సాగునీటి సౌకర్యం మరి 7,20,000 ఎకరాలకి సాగునీటి సౌకర్యం కలుగుతుంది. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో 1,50,000 ఎకరాలకి సాగునీటి అందించే పరిస్థితి వస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకి సాగునీటి సౌకర్యం వచ్చే అవకాశం ఉండేది. పశ్చిమ గోదావరి జిల్లాలో 2,58,000 ఎకరాలకి సాగునీరు అందే పరిస్థితి ఉండేది. కృష్ణా జిల్లాలో 62,000 ఎకరాలకి ఈ సాగునీటి సౌకర్యం వచ్చేది. అదేవిధంగా ఆయకట్టు స్థిరీకరణ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై సీఎం చంద్రబాబు సంతకం చేయటాన్ని గుంటూరు న్యాయవాదులు స్వాగతించారు. తమ హర్షాన్ని వ్యక్తం చేస్తూ రిజిస్టర్ కార్యాలయం వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే గల్లా మాధవితో పాటు న్యాయవాదులు, టీడీపీ శ్రేణులు, రైతులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తప్పక అమలు చేస్తుందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. అందులో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ సీఎం చంద్రబాబు సంతకం చేయడం శుభ పరిణామం అని చెప్పారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రకటించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైన చంద్రబాబు నాయుడు గారు 2వ సంతకం పెట్టి ప్రజలందరి మనసుల్లో ఆనందాన్ని నింపారు. దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ న్యాయవాదులతో, మన రైతులతో, ఇంకా స్టాంప్ డ్యూటీలో ఉన్న వాళ్ళందరితో, డాక్యుమెంట్ రైటర్లతో మేము ఒక ఆనంద మేళవింపుగా ఇక్కడ కూడి ఆయనకి థ్యాంక్స్ చెప్పడం జరిగింది. నిజంగా గడిచిన 5 సంవత్సరాల్లో అణిచివేతకి, అభద్రతకి ప్రతి ఒక్కరిని గురి చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖండిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఎంచుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే ప్రజలందరి మనసుల్లో ఆనందం నింపాయి. 5 సంతకాలు పెట్టారు. అలాగే మీరు ప్రజా దర్బార్ లాంటిది లోకేష్ అన్న గారు స్టార్ట్ చేసిన దాని లాంటిదే నేను కూడా వారంలో ప్రతి 3 రోజులు కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రజలకు అందుబాటులో మా కార్యాలయంలోనే ఉండబోతూ ఉన్నాను. పొద్దున 6 నుంచి 8 దాకా ఫీల్డ్ విజిట్ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఆ తర్వాత 10:30 నుంచి సాయంత్రం 6 దాకా కూడా ప్రజలకి అందుబాటులో మా కార్యాలయంలోనే ఉంటూ వారి సమస్యలను వింటూ. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పలువురు నాయకులు కలిశారు. ఎన్నికల ఫలితాలు తదితర అంశాలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలువురు నాయకులతో చర్చించారు. ఈ నెల 20న విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్నికల ఫలితాలు తదితర అంశాలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలువురు నాయకులతో చర్చించారు. ఈ నెల 20న విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలతో పాటు పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా పులివెందుల పర్యటనను జగన్ వాయిదా వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నేపథ్యంలో అమెరికాలోని హారిస్బర్గ్లో ఎన్ఆర్ఐ టీడీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. స్థానికంగా ఉన్న తెలుగువారంతా ఒకే చోటకు చేరి ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో పలువురు వక్తలు ప్రసంగించారు. ఏపీలో అధికారం చేపట్టిన ఎన్డీఏ కూటమికి శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి పరిపాలన అందుతున్న ఆకాంక్షను వారు వ్యక్తం చేశారు. చంద్రబాబు సారథ్యంలో దేశంలోని ఏపీ అగ్రగామిగా తీర్చిదిద్దబడుతుందని ఎన్ఆర్ఐ టీడీపీ కోఆర్డినేటర్ బత్తిన మనోజ్ అన్నారు. వివిధ దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలంతా కూటమి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో అండదండలు అందిస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆందోళనకు దిగింది. నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా చేసి నిరసన తెలిపారు. సచివాలయం రోడ్ల వద్ద మచ్చర్లు నిలుపుదల చేసి శానిటరీ డివిజన్ల వద్ద మచ్చర్లు వేసే పాత పద్దతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ వర్కర్లకు 6,000తో పాటు పండుగ కానుక 1,000 రూపాయలను వెంటనే చెల్లించాలన్నారు. పర్మనెంట్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న ఇంక్రిమెంట్లు, స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లు, కుట్టుగూలీ ఇవ్వాలన్నారు. బదిలీ కార్మికులను ఆప్కోస్ ద్వారా పూర్తిస్థాయి కార్మికులుగా కొనసాగించాలన్నారు.
కోవిడ్ సమయంలో పనిచేసిన కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు విధి నిర్వహణకు అవసరమైన పనిముట్లను కార్మికులకు అందజేయాలన్నారు. కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి, అంజీబాబు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఏదైతే సచివాలయాల వద్ద మత్తర్లు వేస్తా ఉన్నారు, కానీ గతంలో వేసినటువంటి పాత పద్ధతిని మత్తర్లు శానిటరీ డివిజన్ల దగ్గర మత్తర్లు వేయాలని కోరుతా ఉన్నాం. మరి గతంలో ఏదైతే మెడికల్ రిస్క్ అలవెంట్ సంబంధించి 6,000 మరి రిస్క్ అలవెంట్ బ్యాలెన్స్ ఉందో 6,000 పండకానికి 1,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని, అట్లాగే మరి బదిలీ కార్మికులను రెగ్యులర్గా కొనసాగించాలని, కోవిడ్ కారణంగా 2 సంవత్సరాలు పనిచేసినాక వాళ్ళందరూ కూడా విధుల్లోకి ఆపడం జరిగింది. వాళ్ళందరూ కూడా విధుల్లోకి తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అట్లాగే పర్మనెంట్ కార్మికులకు సంబంధించి మరి సరెండర్ లీవ్ కానివ్వండి, అట్లాగే మరి పెండింగ్ ఉన్నటువంటి ఏరియర్స్ అన్ని కూడా ఇవ్వాలని, బట్టలు, సబ్బులు, చెప్పులు అన్నీ కూడా ఇప్పటికి ఇవ్వడానికి గత ప్రభుత్వం మొండికేసి కొనసాగిస్తూ ఉంది. ఇప్పటికైనా నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం వెంటనే కార్మిక సమస్యల్ని పరిష్కరించాలని, శానిటరీ డివిజన్లో కార్మికులకి మచ్చర్లు వేయాలని చెప్పేసి అనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి పర్మనెంట్ కార్మికులకి గత 2 సంవత్సరాల నుంచి సరెండర్ లీవ్ డబ్బులు ఏరియర్స్ని ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. బిల్లులు పాస్ అయినప్పటికీ కూడా ఆ బిల్లుల్ని ఇంతవరకు మరి నగదు రూపంగా ఇవ్వని పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా మరి గత ప్రభుత్వంలో కార్మికులకి 6,000 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. 6,000 రూపాయలు కూడా ఇవ్వకుండా మరి కాలయాపన చేస్తూ ఉన్నారు. గత 5 ఏళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులను విస్మరించి ఎన్నికలలో ఓటమికి ఈవీఎంలు కారణం అని అనుమానించటం కరెక్ట్ కాదని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అన్నారు. గుంటూరులో లక్ష్మణ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇంటర్నెట్తో అవసరం లేకుండా పనిచేసే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని చెప్పారు. ఇప్పటికైనా మాజీ సీఎం జగన్ తన తప్పులను తెలుసుకుని వాటిని సరిచేసుకోవాలని సూచించారు. ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు ఈవీఎంల వల్ల ఓడిపోయాము, అవి ట్యాంపరింగ్ జరుగుతున్నాయి, అవి సక్రంగా లేవు అనే అనుమానాన్ని ప్రజల్లో రేకెత్తించడానికి కృషి చేస్తున్నారు. మనం ఉపయోగిస్తున్న ఈవీఎంకి ఎలాంటి ఇంటర్నెట్ సదుపాయం కానీ, లేక వైర్ కనెక్టివిటీ కానీ, ఎలక్ట్రిసిటీ కనెక్టివిటీ కానీ ఇవేమీ అవసరం లేదు. ఇవేమీ అవసరం లేకుండా కేవలం బ్యాటరీ సహకారంతో ఈవీఎం పనిచేస్తుంది. అది కేవలం 17,000 రూపాయలతో ఈవీఎం సెట్ అంతా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించుకోవాలి. గత 5 సంవత్సరాల్లో 100కు పైగా తప్పులు చేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరితో సమీక్ష సమావేశాలు నిర్వహించి ఏమేం తప్పులు చేశాం, ఆ తప్పులు గల కారణాలేంటి, వాటిని ఎట్లా పరిష్కరించుకోవాలి, ఎట్లా బలమైన ప్రతిపక్ష పార్టీగా ఎదగాలి అని ఆలోచించుకోవాలి. కానీ తాము ఏమీ తప్పు చేయలేదని, ప్రజలే తప్పు చేశారని, ప్రజలే మా దగ్గర నుంచి గత ఎన్నో మేలు పొంది మాకు ఓటే లేదని ప్రజల్ని బాధ పెట్టడమో, ప్రజల్ని బాధ్యులు చేయటమో మంచిది కాదని లేపాక్షి థియేటిక్ ఎగ్జిబిషన్ ను ఘనంగా ప్రారంభించారు. బ్రాడీపేటలోని లేపాక్షి షోరూంలో 17వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఎగ్జిబిషన్ జరగనున్నట్లు షోరూం మేనేజర్ ఎంవీఎన్ కుమార్ తెలిపారు. ఎగ్జిబిషన్లో ఏటిగొప్పాక, కలంకారీ, దుర్గి స్టోన్, కొండపల్లి లెదర్ పపెట్స్ ఉత్పత్తులను ప్రదర్శనకు పెట్టినట్లు చెప్పారు. చేనేత, హస్తకళ వస్తువులను కొనుగోలు చేసి చేతి వృత్తుల కార్మికులను ప్రోత్సహించాలని కోరారు. ఈ ఎగ్జిబిషన్లో కొండపల్లి బొమ్మలు, ఏటికొప్ప బొమ్మలు, లెదర్ పప్పెట్, తర్వాత వచ్చేసి మీకు మంచి మంచి కలంకారీ పెయింటింగ్స్, శారీస్. ఏటికొప్పలో చాలా రకాలు వచ్చినాయండి, చాలా రకాలు కూడా ఉన్నాయి. కొండపల్లిలో కూడా చాలా రకాల వెరైటీస్ వచ్చినాయి. ఈ ఒక్కసారి వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. సోమవారం నుండి శుక్రవారం వరకు 17వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఎగ్జిబిషన్ జరుగుతున్నది. కావున ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. వైసీపీ ప్రభుత్వం హయాంలో పోలవరం పనుల్లో ఎలాంటి తప్పిదాలు జరగలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. కాపర్ డ్యాం నిర్మాణం పూర్తయిన తర్వాతే డయాఫ్రామ్ వాల్ నిర్మించాలని, దానికి విరుద్ధంగా టీడీపీ నిర్మాణం చేసిందని విమర్శించారు. చంద్రబాబు తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని వ్యాఖ్యానించారు. ఎన్ని సంవత్సరాలు పూర్తి చేస్తాం?
మీరు చేసిన తప్పిదం వల్ల మీరు చేసిన తప్పిదం ఒక్కటి చాలా స్పష్టమైనది. కాఫర్ డ్యాములు పూర్తి కాకోకుండా డయాఫ్రమ్ వాల్ వేయటం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది. మరొక్కసారి చెప్తున్నా, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాల్ వేయటం అనేది చరిత్రాత్మకమైన తప్పిదం, అన్సైంటిఫిక్. ప్రపంచంలో ఎక్కడ జరగలేదు, జరగబోదు. మీ సొంత తెలివితేటలు ఉపయోగించేసి 18కి పూర్తి చేసేయాలనేటువంటి తాపత్రయంతో అనేక తప్పిదాలకు పాల్పడినటువంటి వ్యక్తులు మీరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను 72% చేశానంటున్నాడు. మేమెంత పర్సెంట్ చేసాం చూడండి, ఇదిగోండి. ఏపీ టిట్కో హౌస్ అడవి తక్కెలపాడులో నివసిస్తున్న లబ్ధిదారులు మంచినీళ్లు, పరిశుభ్రత సమస్యలతో ఇబ్బందులు పడుతున్న నగరపాలక సంస్థ అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు. అక్కడ అధికారులు అందుబాటులో లేరని లబ్ధిదారులు వాపోయారు. అలానే బ్యాంక్ కార్పొరేషన్ వాళ్లు ఈఎంఐ డబ్బుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. 6 సంవత్సరాల నుంచి ఎదురు చూసాము. ఇప్పటికి సంతోషంగా సొంత ఇంట్లో వెళ్దామని సంతోషంగా వచ్చాం. ఇక్కడ చూస్తే నీళ్ళు లేవు. ఖాళీ చేసి వెళ్ళాలంటే మళ్ళీ నవ్వులు పాలు అవుతామని చెప్పాను. బ్యాంక్ వాళ్ళేమో డబ్బులు కట్టమని మెసేజ్లు పెడుతున్నారండి. నోటీసులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. 5 సంవత్సరాల వైసీపీ పాలనను తీవ్ర వ్యతిరేకతతో ప్రజలు తిరస్కరించారని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు. మేనిఫెస్టోలో పెట్టిన వాటినే కాకుండా మిగిలిన వాటిపై కూడా చంద్రబాబు దృష్టి పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో పరుగులు పెట్టించడానికి సిద్దంగా ఉన్నారన్నారు. వైసీపీ పాలనలో విద్యాలయాలు నిర్వీర్యమైపోయాయన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుతో రైతాంగాన్ని నాశనం చేసేందుకు ప్రణాళిక సిద్దం చేసిన వైసీపీని ప్రజలు తరిమికొట్టారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు పెన్షన్ పెంపు, అన్నా క్యాంటీన్ ఏర్పాటు, డిఎస్సి నోటిఫికేషన్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, స్కిల్ డెవలప్మెంట్ పై సంతకం చేయటంపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుందన్నారు. సోమవారం పోలవరం రోజుగా మార్చి ప్రాజెక్టు పనులను చంద్రబాబు పూర్తి చేసేలా కృషి చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మంత్రి లోకేష్ బాటలో నడిచేందుకు తామంతా సిద్దంగా ఉన్నామన్నారు. తాను 16 నెలలు జైల్లో ఉన్నాడు. దాని మీద అనేక కేసులున్నాయి. చంద్రబాబు నాయుడు గారి మీద మచ్చలేని మహారాజుగా రాజకీయాలు వెళ్తున్నాడు. కాబట్టి ఆయన మీద ఏదో ఒక మచ్చ వేయాలని చేసినటువంటి దురుద్దేశంతో చేసినటువంటి ప్రక్రియ తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పరిస్థితుల్లో తప్పు చేయబోరు. ఇప్పుడు కూడా మేము స్కిల్ డెవలప్మెంట్లు మళ్ళా ప్రతి నియోజకవర్గంలో స్థాయిలో స్థాపించాలనేసి బాబు గారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు కాలేజీల్లో ఐడెంటిఫికేషన్ జరుగుతుంది. బాగా మంచి కాలేజీలు ఉన్నటువంటి, గ్రేడింగ్ ఉన్నటువంటి కాలేజీల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఓపెన్ చేసి స్థానికంగా ఉన్నటువంటి యువతకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళ నైపుణ్యాన్ని పెంచి వాళ్ళకు ఉపాధి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఈ వైసీపీ తాటాకు చప్పుడులకి భయపడి యువతకు మేము అన్యాయం చేయదలుచుకోలేదు. వాళ్ళ విమర్శలకి మేము సమాధానం చెప్పగలిగిన స్థాయి మాకుంది. మేము ఏ తప్పు చేయము. కాబట్టి ఖచ్చితంగా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించే విషయంలో స్కిల్ డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్తాం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.